ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర మహత్యము. శౌనకాది మునులతో మహాసూతుడిలా చెప్పసాగాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ దీవించాడు. నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు. మరి ప్రజలు శ్రీమన్నారాయణుని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, నాయనా, నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉంది. సంతోషం. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు. చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైంది. కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చెయ్యాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు. ఆయన మహాతపశాలి. తన తప ప్రభావంతో కుడి కాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చెయ్యలేదు. దానికి భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశాలినైన బ్రహ్మర్షినై నీ అంత వాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తవని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపానిష్ఠుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాల్లో ఆడుతున్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు కలిగిపోయాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమైనది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే ధారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదని, అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. అంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తూ ఉన్న చోళ మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా
మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతూ ఉన్న శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వరుడను నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవునికి తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపై నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్చర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడవు, నేను నీలవర్ణుడనే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడనే. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యైశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమే లేదు అని వరమిచ్చాడు. శౌనకాది మునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథను వినిపించమని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు. కుమ్మరివాని భక్తి. ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామునిగను, త్రేతాయుగమున శ్రీరామునిగను, ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగను వెలసెను అని చెప్పబడినది. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించడివాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజింపవలయును అని యున్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశము ఉండేది కాదు. అందువలన తాను సారెపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొనెను. సారెపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుచుండెడివాడు. అతడు పని చేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుట వానికి నిత్యకృత్యమయ్యను. ఆ ప్రాంతమును పాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించడివాడు. అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండెడివి. తొండమానుడు ఈ విషయమును గమనించెను. తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండుట అతనికి అర్థం కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచుచున్నారని అనుమానించెను. తన భక్తులను కాపలాగా ఉంచెను.
రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండెడివి. మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను. చింతాపీడితుడైన వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడు అను కుమ్మరివాడు ఉన్నాడు. అతడు కుండలు చేయుచు చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచుచున్నాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించుచు నా స్మరణమును ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమున చేరుచున్నవి. నీవు ఉంచిన బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలువలేక అదృశ్యములగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకుము అని రాజును ఊరడించెను. తనను మించిన భక్తుడొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలు వీనిని పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమున ఉన్న పల్లెలలో భక్తులతో కలిసి తిరుగసాగెను. ఒక పల్లెలో సారపై కుండలను ఉంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపమున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడునట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయు భీముని చూచెను. రాజు వానిని చూచి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామివారిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూజకు పుష్పములు దొరుకుట లేదా? నీవు సారెను త్రిప్పుచు వచ్చడి మట్టిని పుష్పముగా చేసి స్వామి వద్ద పడునట్లు విసురుట విచిత్రముగానున్నది. నీ ఉద్దేశమును వివరింపము అనెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని పూజా విధానము ఎరుగని వాడను. నేను దరిద్రుడను. కుండలను తయారు చేయనిదే నా కుటుంబమునకు గడువదు. కావున నేను ఉదయము నుండి సాయంకాలము వరకు కుండలను చేయక తప్పదు. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరికలేక ఇట్లు చేయుచున్నాను. క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు సారె వద్ద నుండి లేవరాని స్థితిలో నుండుటచే ఇట్లు మట్టి పూలను తయారు చేసి స్వామివారి కడపడునట్లు విసరుచున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజునకు తన పరిస్థితిని వివరించెను. కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గము చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చిన నీకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలతోనే నివేదింపవలయునని తొండమానుడు మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారము పాటించుచు మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచు ఆచరించుచున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి ప్రసాదములు మట్టి పాత్రలోనే నివేదింపవలయునని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికి స్వామివారి సన్నిధిలోనూ ఆచారమును పాటించుచు మట్టి కుండలలోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచు ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వానిని జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమును చేరెను. దేవదత్త దంపతుల కథ. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని, అభ్యాగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యువు
దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి ఆ శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని, అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చెయ్యడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారిని తాను వెళ్ళాడు. దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాల పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనో కొంచెం నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతుష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకొని వచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటనాయకః అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయన ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి ఇహ పరలోకముల యందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహ బాధలు పోవును, సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబమునకు సర్వ శుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథలను చదువుకొనిన వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరూ దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలో వస్తు సామాగ్రి, మన సంపద, ఆడంబరము వీనికన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు. కావున మనము అందరము యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహమును పొందుట మన కర్తవ్యము, బాధ్యత. ఓం నమో భగవతే వెంకటేశాయ. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు.